సెప్టెంబర్ 24, 2014 బెంగళూరులో అదొక నిశ్శబ్ద ఉదయం. వాస్తవాన్ని నటించటం కాదు, సత్య శోధనకు నిలవాల్సిన సమయమిది. భారతదేశపు అత్యంత సాహసోపేత ప్రయత్నాల్లో ఒకటైన మార్స్ మీదకి ప్రయాణానికి సంబంధించిన మాట ఇది. మిషన్ కంట్రోల్ రూంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కళ్ళెదుట కనిపిస్తున్న చరిత్రను ఆసక్తిగా చూస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన అగ్రశ్రేణి అధికారులైన కె రాధాకృష్ణన్, ఏఎస్ కిరణ్ కుమార్ కలిసి మార్స్ మిషన్ తీరుతెన్నులను నిశ్శబ్దంగా గమనిస్తున్నారు. నిజానికి భారతదేశం ఈ మిషన్ ని పూర్తి చేస్తుందని ఏ ఒక్కరూ విశ్వసించలేదు. అటువంటి నేపథ్యంలో తొలి ప్రయత్నంలోనే అరుణ గ్రహం మీదకు చేరుకున్న ప్రపంచంలో తొలి దేశంగా భారతదేశం త్వరలోనే గుర్తింపు సాధిస్తుందా? అయితే ఈ ఉద్విగ్న భరిత క్షణాన్ని మరింత నాటకీయంగా మార్చిన వాస్తవం ఒకటుంది. అదే మార్స్ కక్షలోకి ప్రవేశపెట్టడమనే కీలక సమయంలో మంగళయాన్ అనే ఈ అంతరిక్ష నౌక మార్స్ వెనుకకు వెళ్లిపోతుంది. అప్పుడు భూకక్ష నుండి దూరం కావడంతో పాటు మిషన్ టీంతో ఉన్న అన్ని బంధాలను తెంచేసుకుంటుంది. మిషన్ కంట్రోల్ రూంలోని అందరిలో ఉద్విగ్నత స్పష్టంగా కనిపిస్తోంది. 300 రోజులు, 65 కోట్ల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం. ఇప్పుడు అందరి ముందు ఒకటే ప్రశ్న. అది మంగళయాన్ అనే భారతదేశపు మార్స్ ఆర్బిటర్ విజయవంతంగా మార్స్ కక్షలోకి ప్రవేశిస్తుందా? దక్షిణ భారతదేశంలోని బెంగళూరు నగరం సైన్స్ ఆవిష్కరణలకు పుట్టినిల్లుగా, భారతదేశపు సిలికాన్ వ్యాలీగా విరాజిల్లుతున్న ఈ నగరం భారత స్పేస్ సిటీగాను గుర్తింపు సాధించింది. భారత అంతరిక్ష కేంద్రాల్లో అనేకం ఇక్కడున్నాయి. మార్స్ మీదికి భారత్ మొదలుపెట్టిన సాహసయాత్ర 2012లో మొదలైంది. మార్స్ మీదికి ఉపగ్రహాన్ని పంపడం కోసం భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆ సమయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. మరో గ్రహం మీదకి ఉపగ్రహాన్ని పంపడానికి భారత్ సిద్ధం కావటం అదే తొలిసారి. ఈ ప్రయత్నం ఫలిస్తే మార్స్ని చేరుకున్న ప్రపంచవ్యాప్త అంతరిక్ష సంస్థల్లో 4వదిగాను, తొలి ఆసియా దేశంగాను భారత్ చరిత్ర సృష్టిస్తుంది. ఇటీవలే మార్స్ ఆర్బిటర్ మిషన్ కి మా కేబినెట్ పచ్చ జెండా ఊపింది. ఈ మిషన్లో భాగంగా భారత అంతరిక్ష వాహక నౌక మార్స్ సమీపానికి వెళ్లడంతో పాటు అక్కడి నుండి ముఖ్యమైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరిస్తుంది. 21వ శతాబ్దపు ఆసియా అంతరిక్ష పరుగు పందెం అనేక రూపాలలో భారత్ చైనాల మధ్య జరుగుతుంది అనడాన్ని నేను చూస్తున్నాను. కనీసం మార్స్ని చేరటంలోనైనా చైనా కంటే ముందు నిలవటానికి భారతదేశానికి అవకాశం లభించింది. 2011లో చైనా చేసిన ఇలాంటి ప్రయత్నం విఫలమైంది. అంటే ఈ పరుగులో ముందు నిలవటానికి భారత్కు ఇంకా అవకాశం ఉంది. కాబట్టి మార్స్ మీదకి ఉపగ్రహం పంపాలనే తన ప్రయత్నాన్ని 2013లో భారత్ ఆచరణలోకి తెచ్చింది. ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు పిఎస్ఎల్విని లాంచ్ వెహికల్ గా ఎంచుకున్నారు. కారణం, భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన రాకెట్లలో ఇది కూడా ఒకటి. 15 అంతస్తుల భవనం ఎత్తులో పిఎస్ఎల్వి C-25 టీవీగా నిలుచొని ఉంది. కానీ మంగళయాన్ని నేరుగా మార్స్ గమన మార్గంలోనికి ప్రవేశపెట్టడానికి ఈ రాకెట్ శక్తి సరిపోదు. నిజానికి ఆ రాకెట్ ఎంత శక్తివంతంగా ఉండాలంటే అంతరిక్ష నౌకని అది భూమి గురుత్వాకర్షణ ప్రభావం నుండి బయటకు నెట్టి నేరుగా మార్స్ గమన మార్గంలోనికి ప్రవేశపెట్టేదిగా ఉండాలి. ఆ స్థాయి శక్తి కలిగిన రాకెట్ ఒక్క జిఎస్ఎల్వి మాత్రమే. ఆ విషయంలో భారత్కు ఉన్న ఏకైక సమస్య, ఆ రాకెట్ ఇంకా తయారీ దశలోనే ఉంది. కానీ అంత మాత్రాన ఈ మిషన్ను వాయిదా వేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధంగా లేరు. మార్స్ మీదకు చేరే సత్తా భారత్కి ఉందా అనే విషయాన్ని అంచనా వేసిన వి ఆదిమూర్తి అందుకు గల కారణాన్ని వివరించారు. ఈ నమూనా భూమి, మార్స్, సూర్యుడికి సంబంధించింది. గ్రహాలనేవి సూర్యుడి చుట్టూ విభిన్న వేగాలతో తిరుగుతుంటాయని మనకు తెలుసు.
క్లిష్టమైన విశ్లేషణ తర్వాత భూమి నుండి ఉపగ్రహం మార్స్ను చేరడానికి అనువైన తేదీగా సెప్టెంబర్ 24, 2014ని ఎంచుకున్నాం. ఒకవేళ మనం ఈ అవకాశాన్ని వదిలేస్తే మరలా ఈ అవకాశం మరో 26 నెలలకు గానీ రాదు. అందుకే ఉపగ్రహాన్ని మార్స్ మార్గంలోకి ప్రవేశపెట్టడానికి మేం సెప్టెంబర్ 24, 2014ని ఎంచుకున్నాం. అంటే దీని ప్రకారం మంగళయాన్ భూకక్ష నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక ఖచ్చితమైన సమయంలో మార్స్ కక్షలోకి ప్రవేశిస్తుంది. అంటే 24 సెప్టెంబర్ 2014 అన్నమాట. మంగళయాన్ మార్స్ కక్షలోకి ప్రవేశించే అదే సమయానికి మార్స్ కూడా ఆ ప్రదేశానికి చేరుతుంది. ఒకవేళ మంగళయాన్ తొందరగా బయలుదేరితే అప్పుడు అది మార్స్ కంటే ముందుకు వెళ్లిపోతుంది. ఆలస్యంగా బయలుదేరితే అప్పుడు అది మార్స్ కు వెనుకగా ఉండిపోతుంది. ఈ రెండింటిలో ఏది జరిగినా మిషన్ విఫలమవుతుంది. కీలక సమయాన్ని అందుకోవాలంటే నిర్దిష్ట సమయంలోనే మంగళయాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. అదే సమయంలో పిఎస్ఎల్వి ద్వారానే మంగళయాన్ని ప్రయోగించాలి. కాబట్టి ఇస్రో శాస్త్రవేత్తలు ఒక సరికొత్త ప్రయోగ ప్రణాళిక సిద్ధం చేశారు. ఒక అద్భుతమైనటువంటి మిషన్ డిజైన్ మన దగ్గర ఉన్నట్లయితే ఇండియా అంతరిక్ష నౌకని తన సొంత పిఎస్ఎల్వి ద్వారానే ప్రయోగించగలదు. అలాగే మార్స్ చుట్టూ ఒక స్పేస్ క్రాఫ్ట్ ని పరిభ్రమింపజేయగల సామర్థ్యం ఇండియాకు ఉందని నిరూపించే ఒక సాంకేతిక మిషన్ గా దాన్ని సిద్ధం చేయాలనుకున్నాం. అందుకోసం ఒక సాహసోపేత ప్రణాళికను ముందుకు తెచ్చారు. అప్పటి వరకు భారత్ ప్రయత్నించి ఎరుగని పని అది. ఆ ప్రణాళికలో భాగంగా భారత్ ఇప్పటి వరకు ఎరుగని వేగవంతమైన అత్యంత మేధోపరమైన అంతరిక్ష నౌకగా మార్స్ ఆర్బిటార్ని తయారు చేసి దాన్ని పిఎస్ఎల్విలో అమరుస్తారు. అటుపై దాన్ని ముందుగా భూకక్షలోనికి ప్రవేశపెడతారు. అలా దాన్ని భూమి చుట్టూ తిరిగేలా చేయటం ద్వారా దాని వేగాన్ని నెమ్మదిగా పెంచుతారు. దాని గమన మార్గాన్ని క్రమంగా పెంచుతూ భూమి గురుత్వాకర్షణ నుండి బయటపడేందుకు అవసరమైన శక్తిని అది అందించేలా చేస్తారు. అటుపై మార్స్ దిశగా నిర్దేశిత మార్గంలోకి దాన్ని ప్రవేశపెడతారు. ఆ మార్గంలో అది 300 రోజుల్లో 65 కోట్ల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో మంగళయాన్ అంతరిక్షంలో సెకనికి 20 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. భూమి మీద గాని మీరు ఆ వేగంతో ప్రయాణించగలిగితే కేవలం 9 నిమిషాల్లో న్యూఢిల్లీ నుండి న్యూయార్క్ కు చేరుకోవచ్చు. అంటే మార్స్ దిశగా మంగళయాన్ ఎంతటి వేగంతో వెళ్లనుందో అర్థం చేసుకోవచ్చు. అటు తర్వాత అది మార్స్ కక్షలోకి ప్రవేశిస్తుంది. ఆ అరుణ గ్రహం ఉపరితలానికి 500 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండే స్థాయిలో అది ఆ కక్షలో ప్రవేశిస్తుంది. మంగళయాన్ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపగానే మరో గ్రహం మీదకి ప్రయాణమనే ఈ సవాలుని ఎదుర్కోవడానికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న మార్స్ ఆర్బిటార్ మిషన్ కేంద్రాల్లో పనులు ఊపందుకున్నాయి. బెంగళూరులోని ఇస్రో కేంద్రాల్లో మంగళయాన్ను డిజైన్ చేయటంతో పాటు తయారు చేయటం, పరీక్షించటం పూర్తి చేశారు. దానిలోని కెమెరా, శాస్త్రీయ ఉపకరణాలను అహ్మదాబాద్లో రూపొందించారు. శ్రీహరికోట వేదికగా దాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. బియాలాలులో ఉన్న డీప్ స్పేస్ యాంటెనా సమాచారాన్ని ట్రాక్ చేస్తుంది. అలాగే బెంగళూరులోని మిషన్ కంట్రోల్ రూమ్ వేదికగా మంగళయాన్ గమనాన్ని పర్యవేక్షిస్తారు. గడిచిన 3-4 దశాబ్దాల్లో భారతదేశం చేపట్టిన అనేక శాటిలైట్ మిషన్లలో పనిచేసిన అనుభవజ్ఞులైన సీనియర్ సైంటిస్టులతో మంగళయాన్ తయారీ బృందం ఏర్పడింది. మంగళయాన్ను ప్రయోగించిన సమయంలో ఇస్రో చైర్మన్ గా ఉన్న కె రాధాకృష్ణన్ ఆ మిషన్ మార్స్కి నాయకత్వం వహించారు. మిషన్ విఫలం కావటానికి దారితీసే వందల కొద్దీ కారణాలను ఏఎస్ కిరణ్ కుమార్ విశ్లేషించారు. కాగా ఇంధన ఉపయోగం అన్నది ఆయనకు పెద్ద సమస్యగా కనిపించింది. భారతదేశపు తొలి మూన్ మిషన్ చంద్రయాన్ 1లో పనిచేసిన ఎం అన్నాదురై అనుభవంతో మార్స్ మిషన్ ని ఆర్థికంగా భరించగల స్థాయిలో రూపొందించడానికి వీలైంది. సొంతంగా అనేక పనులు చేయగలిగిన ఒక మేధోపరమైన ఉపగ్రహాన్ని తయారు చేయటమన్నది ఎస్ అరుణ్ ముందు సవాల్గా నిలిచింది. మంగళయాన్ బృందంలో కీలకంగా వ్యవహరించిన ఈ వ్యక్తులు చంద్రయాన్ 1ను విజయవంతంగా తయారు చేశారు. కానీ వాళ్ళకిది మొట్టమొదటి ఇంటర్ ప్లానిటరీ మిషన్. అందుకే వాళ్ళ శాస్త్రీయ పరిజ్ఞానం ప్రతి దశలోనూ అగ్ని పరీక్షను ఎదుర్కొంది. ఒక విధంగా చెప్పాలంటే చంద్రయాన్ కోసం మేము చేసిన కృషి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి చేసిన ప్రయత్నం లాంటిది. అటుపై చంద్రయాన్ నుండి మామ్ వైపు అడుగు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటిది. అంటే ఇక్కడ ప్రతి విషయంలోనూ మరింత ఎక్కువ పరిజ్ఞానం కావాలి. నిజానికి మా ప్రయాణం చక్కగా సాగిందనే చెప్పగలం. 1,335 kilograms Mars orbiter satellite into an elliptic orbit of 250 kilometers very అది లాంచ్ కేంద్రంలోని ఒకానొక యాక్షన్ స్టేషన్. ఈ ప్రయోగంలో ప్రతి అంశాన్ని శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ ఉండాలి.
300 రోజులకు పైగా సాగే మంగళయాన్ అంతరిక్ష ప్రయాణాన్ని నిరంతరం గమనిస్తూనే ఉండాలి. అందుకోసం ప్రతి దశలోనూ వారికి సమాచారం కావాలి. భారత్ ఒంటరిగా ఈ పని చేయటం కుదరదు. ఉపగ్రహ నియంత్రణ కోసం ఇస్ట్రాక్ నుండి నిరంతరం మాస్ కమ్యూనికేషన్ డేటా అందుతూనే ఉండటం అన్నది ఒకానొక ప్రధానమైన అంశం. అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా మేము 32 యాంటెనా గ్రౌండ్ స్టేషన్ సపోర్ట్ ని ఏర్పాటు చేశాం. ప్రయోగ సమయంలో శ్రీహరికోట, పోర్ట్ బ్లెయిర్, బ్రూనై, ఇండోనేషియాల్లో ఉండే గ్రౌండ్ స్టేషన్లు రాకెట్ గమనాన్ని అనుసరించడంతో పాటు సంబంధిత డేటాను మిషన్ టీంకు అందజేస్తాయి. అయితే రాకెట్ దక్షిణ పసిఫిక్ సముద్ర తీరం మీదకు చేరిన తరువాత ఈ గ్రౌండ్ స్టేషన్లు దాని గమనాన్ని అనుసరించలేవు. అదే సమయంలో గమనానికి సంబంధించిన సమాచారం లేకపోతే మిషన్ టీం పనిచేయటం వీలు కాదు. ఈ విషయంపై పలు చర్చల తరువాత చివరకు ఒక పరిష్కారం కనుగొన్నారు. శక్తివంతమైన యాంటీనాతో కూడిన 2 నౌకలు పసిఫిక్ సముద్రం మీద ఉంటూ అక్కడి నుండి రాకెట్ గమన సమాచారాన్ని ప్రయోగ కేంద్రానికి పంపుతాయి. అయితే ప్రారంభంలోనే ఈ బృందానికి సమస్య ఎదురైంది. వాతావరణం సరిగా లేకపోవడంతో 2 నౌకల్లో ఒకటి సమయానికి గమ్యం చేరలేకపోయింది. నౌకల్ని పంపి నిర్దేశిత ప్రాంతాల్లో టెర్మినల్స్ ఏర్పాటు చేయడానికి మొదట్లో ఆటంకం ఏర్పడింది. వాతావరణం బాగులేకపోవడమే అందుకు కారణం. ఆ విధంగా ఆ ప్రయత్నం ఆలస్యమైంది. మంగళయాన్ని ప్రయోగించడానికి మిషన్ టీంకి తక్కువ సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇది ఏమాత్రం శుభవార్త కాదు. అననుకూల వాతావరణం కారణంగా మంగళయాన్ ప్రయోగం వాయిదా పడ్డంతో ప్రయోగానికి ముందే శాస్త్రవేత్తలకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ విధంగా ప్రారంభంలోనే మార్స్ బృందం ఒక సవాల్ను ఎదుర్కోవాల్సి వచ్చింది. గమనాన్ని పరిశీలించడానికి ఉపయోగపడే శక్తివంతమైన యాంటెనాలను కలిగిన నౌకల్లో ఒకటి నిర్దేశిత ప్రాంతానికి చేరుకోలేకపోయింది. వాతావరణ సమస్య అందుకు కారణమైంది. దీంతో మిషన్ టీం తన మొత్తం ఏర్పాట్లను పునఃసమీక్షించుకోవటం ద్వారా ప్రయోగ తేదీని మార్పు చేసింది. అక్టోబర్ చివర్లో ప్రయోగం నిర్వహించాలని మొదట్లో అనుకున్నాం. కానీ నౌకలోని టెర్మినల్స్ ద్వారా ఉపగ్రహ గమనాన్ని అంచనా వేసే ఏర్పాట్లు ఆలస్యం కావడంతో ఇతర పనులు ఆలస్యమయ్యాయి. అందుకే ప్రయోగ తేదీని నవంబర్ 5కి మార్చాం. ఆకాశంలోకి రివ్వును దూసుకెళ్లే రాకెట్లను దగ్గర నుండి చూడడం అన్నది శ్రీహరికోటలో పిల్లలకు అలవాటే. కానీ నవంబర్లోని ఆ రోజు మధ్యాహ్నం ప్రయోగించనున్న రాకెట్ చరిత్ర సృష్టించనుంది. కారణం భారతదేశపు తొలి ఇంటర్ ప్లానెటరీ మిషన్ మంగళయాన్ అనే ఉపగ్రహాన్ని మార్స్ మీదకు పంపడంలో అది సహాయపడనుంది. ప్రయోగ సమయం. ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. భారతదేశం ఈ మిషన్ని పూర్తి చేయగలదని నిజానికి ఎవరూ నమ్మలేదు. అందుకే మేం ప్రయోగ తేదీ ప్రకటించినప్పటికీ అందరిలోనూ ఒక విధమైన ప్రశ్నార్థకమైన ఆలోచనే తొంగి చూసింది. ప్రయోగ సమయం సమీపించిన నేపథ్యంలో అందరూ ఆ విషయాన్ని పట్టించుకున్నారు. ఒక సంపూర్ణమైన ఉపగ్రహాన్ని తయారు చేసి ప్రయోగానికి సిద్ధం చేశారు కాబట్టి ఏదో జరగనుందని అందరూ భావించారు. రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు కౌంట్ డౌన్ ప్రారంభించారు. 5, 4, 3, 2, 1, 0, +1, 2. Stop, normal. Tracking. Tracking. శ్రీహరికోట, పోర్ట్ బ్లెయిర్, బ్రూనై మరియు ఇండోనేషియాలోని స్టేషన్ల నుండి వచ్చిన సంకేతాల ప్రకారం మొదటి 3 ప్రయోగ దశలు విజయవంతమయ్యాయి. అటుపై 26 నిమిషాలు రాకెట్ విషయంలో కీలకమైన దశ. ఆ సమయంలో అది దక్షిణ పసిఫిక్ సముద్రం మీదుగా ప్రయాణిస్తుంది. అప్పుడు 10 నిమిషాల పాటు ఏ గ్రౌండ్ స్టేషన్ కి కూడా దాని నుండి సంకేతాలు అందవు. కీలకమైన 4వ దశ ప్రారంభమవుతుంది. ఈ దశలో మంగళయాన్ లాంచ్ వెహికల్ నుండి విడివడి కక్షలోనికి చేరుకుంటుంది. ఈ దశలో కమ్యూనికేషన్ అనేది చాలా కీలకం. కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించి 2 నౌకలదే కీలక పాత్ర.
ప్రతి అంశం అనుకున్నట్టే జరుగుతోందనే సంకేతం కోసం మంగళయాన్ బృందం మొత్తం ఆతృతతో చూస్తోంది. రాకెట్ ఇంజన్లో ఇంధనం మండడాన్ని మొదటి నౌక గుర్తించింది. కొన్ని నిమిషాల తరువాత ఉపగ్రహం వేరుపడడాన్ని రెండో నౌక గుర్తించింది. ఆ విధంగా మంగళయాన్ భూమి చుట్టి ఉండే దీర్ఘవృత్తాకార కక్షలోకి చేరుకుంది. Very accurate orbit we have achieved. కమాండ్ సెంటర్లో అందరిలో ఆనందం మిన్నెంటింది. భారతదేశపు మార్స్ మిషన్ మీద మీడియా ఆసక్తి ప్రదర్శించిన నేపథ్యంలో కమాండ్ సెంటర్లోని దృశ్యాలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలోని వీక్షకులు ఆ వార్తలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇదొక క్లిష్టమైన మిషన్ అనే విషయంలో మేము చాలా స్పష్టంగా ఉన్నాం. అంతేకాకుండా ఈ విషయాన్ని మేము దేశానికి చెప్పాలనుకున్నాం. అందుకే మేము సోషల్ మీడియాని ఎంచుకున్నాం. ఈ దేశ యువతరం సైన్స్ విషయాలను ఆ వేదిక మీదే చర్చిస్తూ ఉంది. అందుకే ఈ రోజుకి మాకు దాదాపుగా 10 లక్షల లైక్లు వచ్చాయి. మార్స్ ఆర్బిటర్ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ సంబరాలు చేసుకుంటుండగా అమెరికా సొంతగా మేవెన్ అనే మార్స్ మిషన్ ను ప్రయోగించింది. Liftoff of the Atlas V with Maven, looking for clues about the evolution of Mars through its atmosphere. వాళ్ళ దగ్గర శక్తివంతమైన లాంచ్ వెహికల్ ఉండడంతో అది మేవెన్ ను నేరుగా మార్స్ మార్గంలో ప్రవేశపెట్టింది. దీంతో తమ మిషన్ విషయంలో విజయం సాధించి తీరాలనే ఒత్తిడి భారత్కు ఎదురైంది. అపజయాన్ని భరించలేని పరిస్థితి వారిది. కేవలం 15 నెలల రికార్డు స్థాయిలో మంగళయాన్ను తయారు చేశారు. అది కూడా కేవలం $74 మిలియన్ ఖర్చుతో. దీనితో పోలిస్తే మార్స్ ఆర్బిటర్ మేవెన్ కోసం నాసా వెచ్చించిన $670 మిలియన్ ఖర్చు చాలా ఎక్కువ. కేవలం $70 మిలియన్ ఈ పని చేయటం నిజంగానే చాలా చాలా గొప్ప విషయం. దీనివల్ల డబ్బు ఆదా కావటమే కాకుండా $100 మిలియన్ కంటే తక్కువ ఖర్చుతో ఇంటర్ ప్లానెటరీ మిషన్లను ఆచరణలోకి తేగల మార్గాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. భారత్ అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన మంగళయాన్ లాంటి అంతరిక్ష నౌకలను బెంగళూరులోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన ఈ ప్రదేశంలో తయారు చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా రూపొందించిన శుభ్రమైన గదిలో శాస్త్రవేత్తలు పనిచేస్తూ ఉంటారు. మార్స్ ఆర్బిటర్ లాంటి అంతరిక్ష ఉపగ్రహాల విషయంలో దుమ్ము అనేది అతిపెద్ద శత్రువు. ఒక చిన్న ధూళికణం సైతం పెను విపత్తుగా మారి కొన్ని యాంత్రిక వ్యవస్థలను పనిచేయకుండా చేసే ప్రమాదం ఉంది. మంగళయాన్ రూపం ఒక చిన్న స్తూపంలా ఉంటుంది. ఆకారంలో ఇది ఒక ఆటో రిక్షా కంటే చిన్నది. అలాగే బరువులో దానికంటే 3 రెట్లు ఉంటుంది. మంగళయాన్లోని వ్యవస్థలన్నీ సూక్ష్మ రూపంలో తేలిగ్గా ఉంటాయి. ఉపగ్రహాన్ని చాలా దూరం తీసుకెళ్లాలి కాబట్టి అందులోని వ్యవస్థలన్నిటికీ సూక్ష్మరూపం కలిగించాలి. అది ప్రతి ఉన్నత స్థాయి వ్యవస్థను సూక్ష్మీకరించే కార్యక్రమం. గతంలో ఎప్పుడూ చేయని ప్రయత్నం అది. మంగళయాన్ మెదడు ఒక అత్యున్నత స్థాయి మేధో వ్యవస్థ. లక్షల కిలోమీటర్ల అవతల నుండి కూడా మిషన్ టీంతో సంబంధాలు నెరపడానికి అది ఉపయోగపడుతుంది. దానిలోని సౌర పలకాలు దాని మెదడుకి శక్తిని అందిస్తాయి. అయినప్పటికీ బ్యాకప్ కోసం అందులో లిథియం అయాన్ బ్యాటరీ కూడా ఉంది. ఇందులోని అత్యంత శక్తివంతమైన యాంటెనా భూమి దిశగా ఉంటూ సందేశాలను పంపడానికి అందుకోవడానికి ఉపకరిస్తుంది. స్టార్ సెన్సర్స్ అండ్ జైరోస్కోప్స్ అనేవి ఉపగ్రహాన్ని దాని మార్గంలో ఉంచడానికి నావిగేషన్ సహాయకారులుగా పనిచేస్తాయి. ఇందులోని 5 ఇన్స్ట్రుమెంట్స్ మార్స్ గురించిన శాస్త్రీయ సమాచారాన్ని భూమికి పంపుతాయి. దీని ఇంజిన్ ద్రవ ఇంధనంతో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ ఇంధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. 65 కోట్ల కిలోమీటర్లకు పైగా సాగే ప్రయాణంలో మధ్యలో ఎక్కడా ఇంధనం నింపే అవకాశం లేదు. అందుకే మిషన్ టీంకి ఎదురైన అతిపెద్ద సవాళ్లలో ఇది కూడా ఒకటి. ప్రయోగం విజయవంతమైన తర్వాత మంగళయాన్ని భూమి చుట్టూ ఉండే దీర్ఘవృత్తాకార కక్షలో తిరిగేలా చేశారు. రానున్న 25 రోజుల్లో ఇంజన్ను 6 సార్లు మండించడం ద్వారా దాని వేగాన్ని గరిష్ట స్థాయికి పెంచనున్నారు. తద్వారా భూ ఆకర్షణ నుండి బయటపడడానికి అవసరమైన శక్తిని మంగళయాన్ సాధించేలా చేయనున్నారు. చెప్పాలంటే మంగళయాన్ విషయంలో మేము చేయనున్నది ఇదే. ఆ ఎర్రబంతిని మంగళయాన్ అనుకోండి. భూమి చుట్టూ దాన్ని మేము వేగంగా తిప్పుతాం. అది తగినంత వేగం అందుకునే వరకు దాన్ని తిప్పుతూనే ఉంటాం. తగిన వేగం అందుకోగానే మేము దాన్ని మార్స్ దిశగా విడిచిపెడతాం. ఇంధనాన్ని వృధా చేసేందుకు వారు సిద్ధంగా లేరు. కాబట్టి ప్రతి దశలోనూ తప్పిదానికి ఉన్న అవకాశాలు తగ్గించారు. భూమి చుట్టూ తిరుగుతున్న మంగళయాన్ 3 కక్షలు పూర్తి చేసింది. ఆ 3 కక్షలు తమకు ముందు వాటి కంటే పెద్దవి.
అయితే ఈ దశలో వారికి మరో ఊహించని సమస్య ఎదురయ్యింది. 4వసారి ఇంజిన్ను మండించినప్పుడు అది అనుకున్నట్టు పనిచేయలేదు. అలాగే నిర్దేశిత వేగాన్ని అందుకోలేకపోయింది. అంటే ఆ వేగాన్ని అందుకోవాలంటే మంగళయాన్ మరికొంచెం ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. బిఎస్ కిరణ్ గణిత శాస్త్ర నమూనాల్లో నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్త. మంగళయాన్ మార్స్ను చేరే ఖచ్చితమైన మార్గాన్ని ఆయన నిర్ణయించారు. అయితే ఇలాంటి సమస్యల వల్ల మంగళయాన్ మార్స్ను చేరే అవకాశం తప్పిపోతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు. బోర్డ్ లాజిక్ సమస్యల వల్ల మంగళయాన్లోని ప్రధాన ఇంజిన్ ఆగిపోయింది. దాంతో అటు తర్వాత ఆ క్రమంలో మేము కోరుకున్న వేగాన్ని పెంచే ప్రయత్నం చేయలేదు. ఈ మిషన్ కోసం మేము పరిగణలోకి తీసుకున్న సమస్యలన్నీ రావడానికి ప్రధాన కారణం ఉపగ్రహం తీసుకెళ్లగలిగిన ఇంధన పరిమాణమే. ఈ ప్రయాణంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే దాన్ని సరిచేయడానికి మరింత ఇంధనం ఉపయోగించిన పక్షంలో మనం పంపించే ఉపగ్రహం మార్సుని చేరే అవకాశం లేకుండా పోయే ప్రమాదం ఉంది. చివరకు అనేక తర్జన భర్జనల తరువాత ఇంజిన్ను మరోసారి మండించడం ద్వారా మంగళయాన్ వేగాన్ని కోరుకున్న స్థాయికి చేర్చాలని బృందం నిర్ణయించింది. అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆందోళనతోనే ఉన్నారు, కానీ మౌనంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అప్పుడు ఆ సమయంలో మా వద్ద అనేకమైన పరిష్కార మార్గాలు సిద్ధంగా ఉన్నాయి. మేం వైఫల్యం చెందడానికి అవకాశం ఉన్న దాదాపు 250 అవకాశాలను, వాటికి పరిష్కారాలను మేము సిద్ధం చేసి పెట్టుకున్నాం. కాబట్టి వాటిలో ఏ ఒక్కటి సంభవించినా దాన్ని సరిచేయగల అవకాశం మా వద్ద ఉంది. అలాగే ఇంధనం విషయంలో సమస్య ఎదురైనప్పటికీ మిగిలిన ప్రయాణం పూర్తి చేయడానికి కావలసిన మొత్తం అందుబాటులోనే ఉంది. అదనపు ఇంజిన్ను మండించడం ద్వారా మంగళయాన్ వేగాన్ని సరిచేసే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ ప్రయత్నం విజయవంతమైంది. భూకక్ష నుండి మంగళయాన్ విడివడడానికి ఇంకా కొద్ది రోజులే మిగిలింది. అందుకే వీడ్కోల విందు రూపంలో అది తొలిసారి తీసిన ఫోటోను భూమికి పంపింది. మంగళయాన్ ఆ ఫోటో తీయటానికి మార్స్ కలర్ కెమెరాలను ఉపయోగించింది. అహ్మదాబాద్లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్లో ఆ కెమెరా తయారైంది. దీంతో పాటు ఈ సెంటర్లో రూపొందించిన ఉపకరణాలు ఈ మిషన్లో కీలకమైనవి. కారణం మంగళయాన్ ఆ ఉపకరణాల సాయంతో మార్స్ ఉపరితలాన్ని, అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేసి ఆ సమాచారాన్ని భూమికి పంపుతుంది. ఈ అత్యున్నత స్థాయి ఇంజనీరింగ్ ఆవిష్కరణలు దేశీయ నైపుణ్యంతో తయారయ్యాయి. ఉపగ్రహంలో అమర్చేందుకు రూపొందించే ఉపకరణాలన్నీ స్థలాన్ని, శక్తిని తక్కువగా ఉపయోగించే విధంగా తయారు చేయాల్సి వచ్చింది. ఇదొక పెద్ద సవాలు. సూక్ష్మ రూపాలు తయారు చేయడంలో ఇదొక అత్యున్నత స్థాయి అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అధునాతన విడిభాగాలు ఉపయోగించడం ద్వారా తక్కువ బరువు, తక్కువ శక్తి ఉపయోగించేలా తయారు చేశాం. మంగళయాన్ ఇప్పుడు భూకక్ష నుండి విడివడి మార్స్ దిశగా ప్రయాణమయ్యేందుకు సిద్ధమయ్యింది. మార్స్ కక్షలోకి అంతరిక్ష నౌకను ప్రవేశపెట్టి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేశాం. ఆ ప్రణాళిక చాలా చక్కగా అమలైంది. అదొక చక్కని ఆపరేషన్ అని నేను చెప్తాను. ఇంజన్ను మండించారు. వెంటనే మంగళయాన్ భూకక్ష నుండి విడిపోయింది. మొట్టమొదటి ఇంటర్ ప్లానెటరీ ప్రయాణంలో భాగంగా అది మార్సు వైపు కదిలింది. ఆ విధంగా భారత అంతరిక్ష యాత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యింది. భూమి నుండి మంగళయాన్ దూరమయ్యే కొద్దీ దాంతో సంబంధాలు తెగిపోయే ప్రమాదము ఎక్కువైంది. అయితే అంతరిక్ష పరిచయం లేని మరో చోట దాని వేగం, ఖచ్చితమైన గమన మార్గం, సమాచార వ్యవస్థ, పనితీరు లాంటివి మార్సును చేరుకోవాలనే భారతదేశపు కోరికను సఫలం చేయొచ్చు, లేదంటే విఫలం చేయొచ్చు. మంగళయాన్ అనే భారతదేశపు మార్స్ ఆర్బిటార్ ఇప్పుడు సెకనుకు 20 కిలోమీటర్ల వేగంతో మార్స్ వైపు ప్రయాణిస్తోంది. భూమి మీద జీవనానికి సంబంధించిన కొన్ని రహస్యాలు మార్సులో ఉన్నాయన్నది శాస్త్రవేత్తల భావన. అలాగే కొన్ని దశాబ్దాల తర్వాత భూమి మీద నివసించే విధంగానే శాస్త్రవేత్తలు మార్స్ మీద కూడా నివసించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మార్స్కి భూమికి ఉన్న సామీప్యత వల్ల ఆశావాదులు ఆ గ్రహం నుంచి కలలు కంటుంటారు. చాలా విషయాల్లో ఆ గ్రహం చిన్నపాటి భూమిలా ఉంటుంది. మార్సు ఉపరితలం చాలా వరకు భూమిలాగే ఉంటుంది. ఆ గ్రహం మీద ఒక రోజు అనేది 24 గంటల కంటే కొంచెం ఎక్కువ. మార్సు మీద ఒక ఏడాది భూమి మీద 2 ఏళ్లతో సమానం. మార్సు మీద బరువు భూమితో పోలిస్తే 1/3 వంతు ఉంటుంది.
భూమిలాగే దానిమీద కూడా అగ్నిపర్వతాలు, లోయలు, మంచు ధ్రువాలు ఉన్నాయి. భవిష్యత్తులో అక్కడ నివసించాలనే శాస్త్రవేత్తల ఆలోచనకు ఈ అంశాలే కారణం. మన భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒకసారి నాతో ఇలా అన్నారు: భూమి, చంద్రుడు, మార్స్ అనేవి ఒకే పారిశ్రామిక సముదాయంలో భాగమని ఆయన అంటూ ఉండేవారు. చంద్రుడి మీద తవ్వకాలు జరపొచ్చని, మార్స్ మీద తవ్వకాలు జరపొచ్చని, ఆ విధంగా మానవ ప్రయాణం అనేది భూమి, చంద్రుడు, మార్స్ మధ్య నిరంతర ప్రక్రియగా మారుతుంది అని ఆయన ఎల్లప్పుడూ భావిస్తూ ఉండేవారు. భూకక్షను వదిలిన తరువాత మార్స్ వైపు మంగళయాన్ ప్రయాణం దాదాపుగా అప్రయత్నంగా జరిగిపోతుంది. ముందుగా దాని ఇంజిన్ ఆగిపోతుంది. అటుపై అది 300 రోజుల తరువాత, అంటే మార్స్ మీద అడుగుపెట్టాక ఆన్ అవుతుంది. ఈ క్రమంలో మంగళయాన్ ప్రయాణం పరిచయం లేని తీవ్రమైన పరిస్థితులు కలిగిన పర్యావరణంలో సాగుతుంది. అది సూర్యుడి నుండి దూరంగా వెళ్లటం వల్ల -150 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతకు గురవుతుంది. ఇస్రో శాస్త్రవేత్తలు చివరకు ఈ విషయంలోనూ సిద్ధంగానే ఉన్నారు. మంగళయాన్ను ప్రయోగానికి పూర్వమే శూన్య వాతావరణానికి, అత్యధిక కంపనానికి, అత్యంత ఉష్ణోగ్రత తేడాలకు, అత్యధిక స్థాయి శబ్దాలకు గురిచేశారు. ఆ విధంగా దాన్ని ఈ మహాప్రయాణానికి సిద్ధం చేశారు. టెస్టింగ్ సంబంధిత ఉపకరణాలు చాలా చాలా పెద్దవి. కారణం, అనేక రకాల పరిస్థితులను ఊహించి వాటిని అదే తీరుగా ప్రదర్శింపజేయాల్సి ఉంటుంది. కాబట్టి వేలాది అంశాలను భూమి మీదే పరీక్షించడం ద్వారా కొన్ని భాగాల్లో ఎలాంటి వైఫల్యం చోటు చేసుకోకుండా ఉండేలా మేం జాగ్రత్త వహించాం. భారతదేశపు మాస్ ఆర్బిటార్ సమయం ప్రకారం నడుస్తోంది. అన్ని అంశాలు అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ 24, 2014న అది మార్సును చేరుతుంది. కానీ మాటల కంటే చేతలు కష్టమని మిషన్ టీంకు తెలుసు. ఎటు చూసినా శూన్యమే నిండిన అంతరిక్షంలో ఒక అంతరిక్ష నౌకను శాస్త్రవేత్తలు ఏ విధంగా ముందుకు నడిపిస్తారు? వందల సంవత్సరాల క్రితం ప్రాచీన భారతదేశ ఖగోళ శాస్త్రవేత్తలైన ఆర్యభట్ట, వరాహమిరా లాంటి వారు అత్యంత ప్రాథమిక స్థాయి పరికరాలను ఉపయోగించి నక్షత్రాలు, గ్రహాల కదలికను అధ్యయనం చేయడంతో పాటు వాటి గమన తీరును చిత్రించారు. ప్రాచీన గ్రంథాల్లో ఈ విషయాలు నమోదు చేశారు. నక్షత్రాలను సంకేతాలుగా ఉపయోగిస్తూ ప్రాచీన అన్వేషకులు ముందుకు సాగేవారు. అలాగే ఈ మిషన్ బృందం కూడా నక్షత్రాలను ఉపయోగించడం ద్వారా ఖచ్చితమైన మార్గాన్ని గుర్తిస్తూ అంతరిక్ష నౌకను మార్స్ దిశగా తీసుకువెళ్తారు. ఈ పనిని నిర్వర్తించే బృందం నందిని హరినాథ్, రీతు కరిదల్ నేతృత్వంలో పనిచేస్తూ ఉంటుంది. శక్తి సమాచార వ్యవస్థలను పర్యవేక్షించడం ద్వారా మంగళయాన్ నిర్దిష్ట మార్గంలో వెళ్లేలా చూడడం ఈ బృందం పని. మంగళయాన్లోని ఉపకరణాలన్నీ పనిచేస్తున్నాయా లేదనే విషయంలో బోల్డంత ఆదుర్దా ఉంటూనే ఉంటుంది. గమన మార్గం నుండి మంగళయాన్ పక్కకు జరిగేందుకు చాలా కారణాలే ఉన్నాయి. సూర్య వికిరణం వల్ల గాని, ఇంజన్ను మండించిన సమయంలో గాని అంతరిక్ష నౌక ఉపరితలం మీద ప్రభావం పడే అవకాశం ఉంది. దీనివల్ల ఇది రూపం చెదిరిన బంతిలా తిరిగేందుకు అవకాశం ఉంది. అలాంటి సమస్యను పర్యవేక్షించడంతో పాటు దాన్ని సరిచేయాల్సి ఉంటుంది. అప్పుడే అంతరిక్ష నౌక తన లక్ష్యాన్ని చేరుతుంది. ఈ బృందం ముందున్న అతిపెద్ద పని మంగళయాన్ యాంటెనాను భూమి వైపు ఉండేలా సరిచేయటం. దీనివల్ల లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న మిషన్ టీంతో ఎలాంటి ఆటంకం లేకుండా అది సంబంధాలు నెరపగలుగుతుంది. నిజానికి భూమి మీద అంతరాయం లేకుండా మొబైల్ కమ్యూనికేషన్ను నిర్వర్తించడానికి పడే కష్టంతో పోలిస్తే ఈ పని ఇంకెంత కష్టమో తెలిస్తే మన మతి పోతుంది. ఇక్కడున్న ఈ డీప్ స్పేస్ యాంటెనా ద్వారా మంగళయాన్తో కమ్యూనికేషన్ సాగిస్తూ ఉంటారు. బెంగుళూరు శివార్లలోని బియాలోలు అనే గ్రామంలో దీన్ని ఏర్పాటు చేశారు. దీని గురించి చెప్పాలంటే ప్రాథమికంగా ఇదొక అత్యంత సున్నితమైన చెవి, పెద్ద నోరు లాంటి యాంటెనా. అంటే నేపథ్యంలో భారీ శబ్దాలు ఉన్నప్పటికీ, సిగ్నల్ బాగా బలహీనంగా ఉన్నప్పటికీ కూడా మేము దాన్ని డీకోడ్ చేయగలుగుతాం. సిగ్నల్ బలహీనంగా ఉండే అవకాశం ఉన్నా సరే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అదే సమయంలో భూమి నుండి మంగళయాన్కు సంకేతాలు పంపడం కోసం మేము అత్యధిక స్థాయిలో విద్యుత్తుని అందులోకి పంపు చేయాల్సి ఉంటుంది. మంగళయాన్ ఎక్కడ ఉందనే విషయంపై ఆధారపడి అది ఒక సందేశాన్ని పంపాలన్నా, ఒక సందేశాన్ని అందుకోవాలన్నా అందుకు 8 నుండి 43 నిమిషాలు పడుతుంది. భూమి నుండి మంగళయాన్కి సందేశం పంపాలంటే ఈ యాంటెనా ద్వారా 20 కిలోవాట్ల విద్యుత్తును పంప్ చేయాల్సి ఉంటుంది. అంటే మార్స్ వైపుగా పెద్ద అరుపు అన్నమాట.
బెంగళూరులోని మిషన్ కంట్రోల్ రూమ్ కు చేరుకుంటే అక్కడ ఇప్పటికే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మంగళయాన్ ఇప్పుడు మార్సును సమీపిస్తోంది. గడిచిన కొన్ని నెలల్లో శాస్త్రవేత్తలు మంగళయాన్ గమనాన్ని సరిచేశారు, దాని వేగాన్ని సరిచేశారు, దానిలోని నియంత్రణ వ్యవస్థలన్నీ పనిచేస్తున్న విషయాన్ని నిర్ధారించుకున్నారు. మార్సు కక్షలోనికి మంగళయాన్ ప్రవేశించిన సమయంలో ఒక కీలక క్షణం దగ్గర కానుంది. అయితే ఈ ప్రదేశంలో ప్రయాణం సవాళ్లను ఎదుర్కొంటూ సాగాల్సి ఉంటుంది. మంగళయాన్ ఇంజిన్ గురించి మిషన్ టీం ఎక్కువ స్థాయిలో ఒత్తిడికి గురవుతుండటంతో పాటు బాగా ఆందోళన చెందుతోంది. 9 నెలల ప్రయాణం తర్వాత కూడా మార్స్ మీద పనిచేయడానికి కూడా అదే ఇంజిన్ అవసరం అవుతుంది. సెకనుకు 20 కిలోమీటర్ల వేగంతో మంగళయాన్ ఇన్నాళ్లు శూన్యంలో ప్రయాణించింది. దాదాపు 300 రోజుల క్రితం చివరిసారిగా దాని ఇంజన్ను ఆన్ చేశారు, భూమి ఆకర్షణ నుండి బయటపడే స్థాయి వేగాన్ని సాధించటం కోసం. ఇప్పుడు మార్స్ కక్షలోనికి ప్రవేశించటం కోసం మరోసారి ఆ ఇంజన్ను మండించాల్సి ఉంటుంది. మంగళయాన్ అత్యంత వేగం అందుకున్న క్షణంలో సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది. మార్స్ కక్షలో అందుకునే అవకాశం ఉండదు. అందుకే ఆ సమయంలో అది మరోసారి మార్స్ ప్రభావం నుండి దూరంగా వెళ్లిపోయే అవకాశం ఉంది. ఏళ్ల తరబడి నిరంతర శ్రమ, ప్రణాళిక, పగలు రాత్రుళ్ళు అప్రమత్తతతో కూడిన పర్యవేక్షణ తర్వాత ఆ క్షణం రానే వచ్చింది. మరోవైపు అన్ని రకాల సవాళ్లు వాళ్ళని ఒత్తిడికి గురిచేస్తున్నాయి. కానీ మార్స్ కక్షలోనికి ప్రవేశపెట్టడమనే ఆ కీలక సమయంలో దాని ఇంజన్ చక్కగా ఆన్ అవుతుందా? కోమాలో ఉన్నట్టుగా ఆ ఉపగ్రహం నిద్రపోతోంది. ఇప్పుడు దాన్ని నిద్రలేపాల్సిన సమయం వచ్చింది. ఎలా అంటే రామాయణంలోని కుంభకర్ణుడి కథతో దీన్ని పోల్చవచ్చు. గాఢ నిద్రలో ఉన్న కుంభకర్ణుడిని ఖచ్చితంగా నిద్ర లేపి తీరాలి. కారణం అతను లేచి యుద్ధం చేయాల్సిన అవసరం. మిషన్ కంట్రోల్ రూమ్ లోని శాస్త్రవేత్తలు ఆదుర్దాతో ఉన్నారు. భారత అంతరిక్ష నౌక మంగళయాన్ ఇప్పుడు మార్స్ గ్రహ కక్షలోనికి ప్రవేశించడానికి సిద్ధమవుతూ ఉండటమే వారి ఆదుర్దాకు కారణం. వాళ్ళందరిలో కనిపిస్తున్న ఆ కంగారు వెనుక కారణం ఒక్కటే. అది దాదాపు 300 రోజుల క్రితం ఆఫ్ అయిన ఇంజిన్ మళ్లీ ఆన్ కావటం ద్వారా మార్స్లోనికి ప్రవేశిస్తుందా? ఆగిపోయి ఉన్న ఆ ఇంజను ఆ 9 నెలల ప్రయాణం తర్వాత ఇప్పుడు మళ్లీ ఆన్ కావాలి. అంటే ప్రాథమిక చర్యల అవసరానికి, తదుపరి ఉపయోగానికి సంబంధించిన అవసరానికి మధ్య చాలా దూరం ఉందన్న సంగతి గ్రహించాలి. 300 రోజుల తర్వాత ఇప్పుడు ఆ ఇంజిన్ మరోసారి ఆన్ కావాల్సి ఉంది. తద్వారా అత్యంత వేగంలో ఉన్న మంగళయాన్ను నెమ్మదించేలా చేసి దాన్ని మార్స్ కక్షలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. నిజానికి వేగాన్ని పెంచడం అన్నది మా ప్రాథమిక కర్తవ్యం. కానీ సెప్టెంబర్ 24న మాత్రం వేగాన్ని తగ్గించడమే మాకు కీలకం. కాబట్టి నిర్దేశిత సమయంలో గ్రహాల వ్యవస్థ నుండి దూసుకుపోవడానికి బదులుగా ఆ ఉపగ్రహం సరైన రీతిలో మార్స్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కాబట్టి అంతరిక్ష నౌకని తిప్పడం, అటుపై దానిలోని ద్రవ ఇంధనం ఉన్న ఇంజన్ని వ్యతిరేక దిశలో మళ్లించడం ద్వారా ఈ పనిని మనం పూర్తి చేయాలి. నిజానికి అనేక మార్స్ మిషన్లు ఈ దశలోనే విఫలమవుతూ ఉంటాయి. వేగాన్ని ఖచ్చితమైన స్థాయిలో సరిచేయకపోతే మంగళయాన్ మార్స్ ఉపరితలం మీద కూలిపోవచ్చు, లేదంటే నిర్దేశిత కక్షలోకి ప్రవేశించకుండా అంతరిక్షంలోనే వృధాగా తిరుగుతూ ఉండిపోవచ్చు. మంగళయాన్ ఇంజన్ ఆన్ అవుతుందో లేదో పరీక్షించాలని D-Day లేదా మార్స్ ఆర్బిట్ ఇన్సెర్షన్ కు 2 రోజుల ముందు నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మంగళయాన్ ఇంజన్ ఆన్ అయింది. MOIకి 41 గంటల ముందు మంగళయాన్ మార్గాన్ని చివరిసారిగా సరిచేయడం కోసం ప్రధాన లామ్ ఇంజన్ని ఉపయోగించాలని నిర్ణయించాం. ఆ రోజు 4 సెకండ్ల పాటు ఇంజన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసింది. ఇంజన్ ఆ విధంగా చక్కగా పనిచేయాలనే మేము కోరుకున్నాం. శాస్త్రవేత్తలు తాత్కాలికంగా ఉపశమనం పొందారు, కానీ నిజమైన సవాలు మాత్రం వారి కోసం ఎదురు చూస్తోంది. అదే సమయంలో అమెరికా ప్రయోగించిన మార్స్ ఉపగ్రహం మేవెన్ విజయవంతంగా మార్స్ కక్షలోకి ప్రవేశించినట్టు వార్త వెలువడింది. మరి మంగళయాన్ ద్వారా భారత్ కూడా అదే విజయాన్ని చవిచూస్తుందా? మార్స్ కక్షలోకి ప్రవేశించే అవకాశం ఒకేసారి వస్తుంది. ఆ అవకాశాన్ని వదులుకోకూడదు. ఆ సమయంలో ఎలాంటి దిద్దుబాట్లకు అవకాశం ఉండదు. కారణం, అందుకు అవసరమైన ఇంధనం అందులో లేదు. అయితే చాలా వరకు ఇతర మిషన్లు ఎక్కువ ఇంధనాన్ని తీసుకెళ్తూ ఉంటాయి.
కాబట్టి ఇలాంటి ఉపగ్రహాల్లో ఏదైనా సమస్య ఎదురైతే దాన్ని సరిచేసి తిరిగి ఆ ఉపగ్రహాన్ని చక్కగా పనిచేసేలా చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తల ముందు చాలా సవాళ్లున్నాయి. ఇంతకు మించిన క్లిష్టమైన సమస్య మరొకటి ఉంది. అది మంగళయాన్ మార్స్ కక్షలోనికి ప్రవేశించే సమయంలో అది ఆ అరుణ గ్రహానికి వెనుక వైపు వెళ్లిపోతుంది. దాంతో భూమితోనూ మిషన్ టీంతోనూ దానికి ఉన్న సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అంటే అటుపై మంగళయాన్ తనకు తానుగా పనిచేయాల్సిందే. ముందుగానే నిర్దేశించిన ఆదేశాల ప్రకారం అది పనిచేస్తుంది. అయితే ఇక్కడ మరో సమస్య ఉంది. మంగళయాన్ మేధా వ్యవస్థ లేదంటే దాని మెదడు సోలార్ ప్యానెళ్ల ద్వారా శక్తిని గ్రహిస్తూ ఉంటుంది. అయితే మార్స్ కక్షలోనికి చేరే సమయంలో మంగళయాన్ మీద పడే సూర్యకాంతిని ఆ గ్రహం అడ్డుకుంటుంది. దాంతో మంగళయాన్కు అవసరమైన శక్తి లభించదు. ఒక శాటిలైట్ వ్యవస్థ నిరంతరంగా పనిచేయాలంటే దానికి దాదాపుగా 800 వాట్ల శక్తి అవసరం. అంటే 800 వాట్ల బల్బులు వెలగడానికి ఎంత విద్యుత్ అవసరమో ఆ స్థాయి విద్యుత్ అవసరం. కానీ ఇక్కడ తక్కువ విద్యుత్తోనే శాటిలైట్ పనిచేయగలగాలి. ఎందుకంటే భూమి గ్రహించే సౌరశక్తితో పోలిస్తే మార్స్ గ్రహించే సౌరశక్తి 40 నుండి 60% తక్కువ. మంగళయాన్ రూపకల్పన సమయంలో ఈ విషయాన్ని పరిగణనలోనికి తీసుకున్నారు. అందుకే బ్యాకప్ కోసం అందులో ఒక లిథియం అయాన్ బ్యాటరీ పెట్టారు. మంగళయాన్ మార్స్ కక్షలోకి ప్రవేశించినప్పుడు ఈ బ్యాటరీ ద్వారా శక్తి అందుతుంది. మార్స్ కక్షలోకి ప్రవేశించిన తర్వాత ఉపగ్రహం పూర్తిగా దాని వెనుకకు వెళ్ళిపోతుంది. దాంతో లైన్ ఆఫ్ సైట్, నాన్ విజిబిలిటీ అనే పరిస్థితి ఏర్పడుతుంది. అటుపై దాని విషయంలో గ్రహణం లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఉపగ్రహంలో విద్యుత్ తయారీ తగ్గిపోవడమే అందుకు కారణం. అంటే అన్నీ మనకి ప్రతికూలంగా మారతాయి. 4 నిమిషాల తర్వాత దాంతో మనకి సంబంధం ఉండదు, అది మనకి కనిపించదు. సరిగ్గా చెప్పాలంటే నష్టానికి సిద్ధపడుతూ విజయం మీద ఆశతో ముందుకు సాగడమే లక్ష్యం. సెప్టెంబర్ 24, 2014 బెంగళూరులో అదొక నిశ్శబ్ద ఉదయం. వాస్తవాన్ని నటించడం కాదు, సత్యశోధనకు నిలవాల్సిన సమయమిది. భారతదేశపు అత్యంత సాహసోపేత ప్రయత్నాల్లో ఒకటైన మార్స్ మీదకు ప్రయాణానికి సంబంధించిన మాట ఇది. మిషన్ కంట్రోల్ రూమ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన కళ్ల ముందు కనిపిస్తున్న చరిత్రను తీక్షణంగా చూస్తున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అధిపతులైన కె రాధాకృష్ణన్, ఏఎస్ కిరణ్ కుమార్ మౌనంగా మిషన్ తీరుతెన్నులను గమనిస్తున్నారు. మేము చాలా కొత్త ఉపకరణాలను అభివృద్ధి చేయాల్సి వచ్చింది. వివరణాత్మక పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. అసాధ్యం అనుకున్న పనులన్నింటినీ బృందం పూర్తి చేసింది. ఈ బృందం వాస్తవ శక్తిని విశ్లేషిస్తే అంతకు మించిన పట్టుదలతో ఆ బృందం ముందుకు సాగింది. కానీ ఇక్కడ టైం మాత్రం సెప్టెంబర్ 24 వరకు మాత్రమే ఉంది. ఆ పట్టుదల మిషన్ కంట్రోల్ రూంలో కనిపించింది. చురుకుదనంతో యువతరం, అనుభవజ్ఞులైన పెద్దవాళ్లు కలిసి ఈ గొప్ప మిషన్ని అనుకున్న సమయంలో పూర్తి చేశారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలయ్యింది. మంగళయాన్ వేగం నెమ్మదించటం మొదలయ్యింది. ఇంజన్ను మండించడానికి 5 నిమిషాల ముందు మార్స్ ఛాయలోనికి ప్రవేశించిన మంగళయాన్ గ్రహణం లాంటి పరిస్థితిలోకి అడుగుపెట్టింది. ఉపగ్రహానికి అందే సౌరశక్తిని మార్స్ అడ్డుకోవటం వల్ల ఇప్పుడు సోలార్ ప్యానెళ్లు తగినంత విద్యుత్తుని ఉత్పత్తి చేయలేవు. కాబట్టి మంగళయాన్ తన లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించడం మొదలుపెట్టింది. ఈ సమయంలోనూ అది భూమితో సంబంధం కలిగి ఉంది. ఇంజన్ మండుకుంది. కానీ అటుపై 4 నిమిషాల తర్వాత మంగళయాన్ మార్సు వెనుకకు వెళ్లిపోవడంతో మిషన్ టీంతో దాని సంబంధాలు తెగిపోయాయి. అటుపై దాని నుండి సంకేతాలు రావడానికి 25 నిమిషాలు పట్టింది. ఆ సమయంలో మిషన్ కంట్రోల్ రూంలో సూదిపడినా వినిపించేంత నిశ్శబ్దం.
మంగళయాన్ నుండి సంకేతాలు రాకపోవడంతో అది చక్కగా పనిచేస్తోందని, అన్నీ అనుకున్నట్టే జరుగుతోందని అనుకోవాల్సిన పరిస్థితి. కాలం భారంగా సాగుతున్న భావన. ఆ సమయంలో మంగళయాన్ నుండి మాకు ఎలాంటి ప్రత్యేక సంకేతాలు లేవు. తుది ఫలితం కోసం మేము ఓపిగ్గా ఎదురు చూడడం మాత్రమే మిగిలింది. కచేరీ మధ్యలో కొద్దిసేపు నిశ్శబ్దం ఆవహించిన పరిస్థితి అది. జీవితం అంటే అదే. అంతరిక్ష శాస్త్రంలో అదొక తప్పనిసరి పరిస్థితి. ఆ సమయంలో మీరు దాదాపుగా అరగంట పాటు ఓపిగ్గా ఎదురు చూడక తప్పదు. ఓకే అంతా చక్కగానే జరుగుతూ ఉంటుందని భావిస్తూ కూర్చోక తప్పదు. అయితే ఉపగ్రహం నుండి మళ్ళీ మనకు సంకేతాలు వస్తాయా అనే దిగులు మాత్రం ఆ సమయంలో మనని వేధిస్తూనే ఉంటుంది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో గోల్డ్ స్టోన్ కాలిఫోర్నియా, ఇంకా క్యాన్బెర్రా ఆస్ట్రేలియాల్లో ఉన్న నాసా గ్రౌండ్ స్టేషన్లు మంగళయాన్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఈ మిషన్ విజయవంతమైందనే ధృవీకరణను ఆ స్టేషన్లే మొదటగా అందుకోనున్నాయి. మంగళయాన్ నుండి మొదటి సందేశం వచ్చింది. అది విజయవంతంగా మార్స్ కక్షలోనికి ప్రవేశించింది. శాస్త్రవేత్తల ఆనందానికి హద్దులు లేవు. ప్రధానమంత్రి మోడీ కూడా ఆనందాన్ని అణుచుకోలేదు. భారత అంతరిక్ష ప్రయాణంలో ఇదొక మైలురాయి. ఈరోజు చరిత్ర లిఖించబడింది. కొత్త ప్రదేశంలోకి ప్రవేశించే ప్రయత్నంలో మనం విజయం సాధించాం. అసాధ్యమనుకున్న కార్యాన్ని మనం పూర్తి చేశాం. ఈ చారిత్రక సందర్భంలో ఇస్రో శాస్త్రవేత్తలందరికీ, అలాగే నా సహచర భారతీయులందరికీ నా శుభాకాంక్షలు. ఆ రోజు అంటే సెప్టెంబర్ 24న పాఠశాల పిల్లలందరూ ఉదయాన్నే ఇక్కడకు ఇచ్చేశారు. మొత్తం కార్యక్రమాన్ని దగ్గరుండి చూశారు. దీంతో పాటు విశ్వాసం అనే బంధాన్ని వాళ్ళు చూడగలిగారు. నా దృష్టిలో ఈ మిషన్ ద్వారా మనకు లభించిన అతి గొప్ప ప్రయోజనం ఏంటంటే, పిల్లల మనస్సుల్లోకి సైన్స్ చొచ్చుకొని వెళ్ళింది. అసాధ్యం అనుకున్న పనుల్ని ఇండియా సుసాధ్యం చేయగలదని వారికి నమ్మకం కలిగింది. మార్సు చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరగటం మొదలుపెట్టిన మంగళయాన్ అటుపై తన కూల్ కెమెరాకు పని చెప్పటం మొదలుపెట్టింది. అంతే అరుదైన ఆశ్చర్యకరమైన ఫోటోలు భూమికి రావటం మొదలయ్యింది. మార్స్ యొక్క పూర్తి చిత్రం: అగ్నిపర్వతాలు, అతిపెద్ద లోయలు, నీటి ఆవిరి మేఘాలు, ధూళి తుఫాన్లు. మార్స్ చంద్రుల్లో ఒకటైన ఫోబోస్ చిత్రం. ఇప్పటికే మార్స్ చుట్టూ తిరుగుతున్న నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ లాంటి అంతరిక్ష నౌకలు మంగళయాన్కు స్వాగతం పలికాయి. క్యూరియాసిటీకి చెందిన ట్విట్టర్ నమస్తే అని పోస్ట్ చేయగా, హౌడీ అంటూ మంగళయాన్ ప్రత్యుత్తరమిచ్చింది. మంగళయాన్ విజయంతో ఇస్రోకి మేవెన్ బృందం శుభాకాంక్షలు తెలిపింది. అరుణ గ్రహాన్ని అధ్యయనం చేస్తున్న మిషన్లలో ఇప్పుడు భారత ఉపగ్రహం కూడా చేరింది. మార్సుపైకి విజయవంతంగా మిషన్ను పంపిన 4వ ప్రపంచ దేశంగాను, మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించిన తొలి దేశంగాను భారత అంతరిక్ష సంస్థ ఘనత దక్కించుకుంది. ఇదొక విశిష్ట మిషన్ అనే విషయాన్ని అంతర్జాతీయంగా గుర్తించారు. అందుగల కారణం ఒకటే, తక్కువ సమయంలో ఇది పూర్తి చేశారు. అది మాత్రమే కాకుండా తక్కువ బడ్జెట్లో కూడా పూర్తి చేశారు. ఇకపై ఏదైనా ఒక పెద్ద ఇంటర్ ప్లానెటరీ మిషన్ను తలపెడితే భారత్ పాత్రను ప్రపంచం నిర్లక్ష్యం చేయబోదు. అందులో ప్రత్యేకించి భారత్కు భాగస్వామ్యం కల్పించక తప్పదు. మంగళయాన్ మిషన్ వల్ల కలిగిన అతిపెద్ద ప్రయోజనం ఇది. మన ప్రాథమిక లక్ష్యం అంతరిక్ష సాంకేతికతను దేశ ప్రయోజనాల కోసం వినియోగించే దిశగా పనిచేయడమే. ఈ చిత్రం రూపొందించే నాటికి మార్సు చుట్టూ మంగళయాన్ 100కి పైగా భ్రమణాలు పూర్తి చేసింది. అలాగే అమూల్యమైన సమాచారాన్ని పంపుతూనే ఉంది. చివరిగా మంగళయాన్ అరుణ గ్రహం మనం చేరుకోలేనిది కాదని నిరూపించింది.